ఊరు దాటాలంటే పడవే దిక్కు. వర్షం కురిసినా నది పొంగినా ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఆ నదిపై ఓ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే చాలు సమయం దూరం రెండూ తగ్గినట్టే. దాదాపుగా 50 గ్రామాల ప్రజలకు మేలు జరిగినట్టే. అలాగని పాలకులు పట్టించుకోలేదా అంటే పిల్లర్లు వేశారు, కానీ ఎందుకో నిర్మాణం మాత్రం మరిచారు. ఇంతకీ ఏంటి పూర్తి కాని బ్రిడ్జ్ కథ? అక్కడి ప్రజల ఆవేదన ఏంటి? శ్రీకాకుళం జిల్లాలో ఇంకా పడవ ప్రయాణాలే చేస్తున్నటువంటి దుస్థితి కొనసాగుతుంది. రాజాము ఆమదలవలస నియోజకవర్గాల మధ్య ఈ నాగావళి నది ఏదైతే ఉందో ఈ నాగావళి నది పైన పడవ ప్రయాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా ఇలా కొనసాగడానికి పరిస్థితి ఏంటి, దీనిపైన బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, ఆల్రెడీ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది, ప్రారంభమైంది, మళ్ళీ ఆగిపోవడానికి ఉన్న కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ బలసల రేవుకి సంబంధించి నేపథ్యం ఏంటి అని ఈ చుట్టుపక్కల గ్రామాలను అడుగుదాం. ఒకవేళ ఇది పూర్తయితే ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎన్ని గ్రామాలకి ప్రయోజనం కలుగుతుందనే విషయాలన్నింటినీ కూడా బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. రాజాం ఆమదాలవలస నియోజకవర్గాల మధ్య రాకపోకలు పడవ ద్వారానే జరుగుతున్నాయి. రాజాం నియోజకవర్గంలోని చిత్తరపురం, ఆమదాలవలస నియోజకవర్గంలోని నిమ్మతోర్లాడ మధ్యలో ఉన్న బలసల రేవుని పడవ సాయంతో దాటాల్సి వస్తుంది. స్కూల్ పిల్లలు, టీచర్లు, సచివాలయం ఉద్యోగులకు కూడా పడవ ప్రయాణం ఒక్కటే మార్గంగా తయారైంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజాం ఆమదలవలస నియోజకవర్గం మధ్యలో ఉన్నటువంటి బలసల రేవు ఏదైతే ఉందో ఈ రేవు మధ్యలో రెండు నియోజకవర్గాల ప్రజలు అటు నుంచి ఇటు నుంచి అటు ప్రయాణం చేయాలి అని అంటే ఉన్న ఏకైక మార్గం ఇదే కనిపిస్తుంది. ఈ రేవు మీద ఈ పడవ ప్రయాణమే చేయాల్సి వస్తుంది. ఈ పడవ ప్రయాణం చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ప్రయాణికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీరు ఈ పడవ ప్రయాణం ఏమనిపిస్తుంది, దీనికి ఆల్టర్నేటివ్ మీరు ఏం కోరుకుంటున్నారు? పడవ ప్రయాణం అనేది చాలా ఇబ్బందికరమైనది, ప్రమాదకరమైనటువంటి కార్యక్రమం. ఈ ప్రయాణం అయితే మేము చేస్తున్నాం. మాకు తెలిసి వచ్చినప్పటి నుంచి మా పూర్వీకుల నుంచి కూడా ఇదే ప్రయాణం అనేది జరుగుతుంది. బలసల రేవు అనేది బ్రిడ్జ్ అనేది మా తాత తండ్రుల నుంచి మాకు అది కళ. అది సాకారం చేయాలని చెప్పేసి పోరాటాలు చేసాం, ఎన్నో యుద్ధాలు చేసాం. అయినప్పటికి కూడా కార్యక్రమం అనేది స్టార్ట్ చేసి మధ్యలో విడిచిపెట్టి మా యొక్క ప్రయాణానికి అడ్డంకిగా మారినటువంటి బలసల బ్రిడ్జిని గవర్నమెంటు, అలాగే యువతలో ఉన్నటువంటి నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, ఆమదలవలస నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ యొక్క బ్రిడ్జిని నిర్మించి ఇటువైపు నుంచి ఒక 40 గ్రామాలు, అవతల వైపు నుంచి ఒక 30 గ్రామాలు, ఈ ప్రజలు 50 మంది కూడా ఇరువైపులా ప్రయాణాలు చేయాలన్నా, ఏ రకమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళాలన్నా, వైద్యపరంగా వెళ్ళాలన్నా, విద్యాపరంగా వెళ్ళాలన్నా, ఏ రకమైనటువంటి ప్రయాణాలు చేయాలన్నా సరే ఈ యొక్క పడవ ప్రయాణమే మాకు గతి మారుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు మారినప్పుడు కూడా గవర్నమెంట్ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఆ బ్రిడ్జిని అయితే మాత్రాన్ని అలా విడిచిపెట్టడం అనేది మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి మా యొక్క మనుగడకి, మా యొక్క విద్య వైద్య మనుగడకి మాకు అది ఒక్క బ్రిడ్జ్ మార్గం కాబట్టి కంప్లీట్ చేసి మా యొక్క ఆశని, మా యొక్క కోరికని నెరవేర్చి మా యొక్క బాధలను తీరుస్తారని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ ఉందంటే ఒకసారి వరద ఎక్కువ వచ్చిందంటే ఆపేసే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఎలాంటి ఆల్టర్నేటివ్ మీకే ఉంది? ఆల్టర్నేటివ్ ఇంకేం లేదండి. అటువైపు వెళ్తే మాకు నారాయణపురం, అది చాయన ఛానల్ ఒకటి ఉంది, అది వరద ప్రవాహం ఎక్కిపోతుంది. అటువైపు నుంచి మాకు వెళ్ళడానికి తోవే కనీసం ఉండదు. అలాగే మళ్ళీ మేము ఏదైనా వెళ్ళాలి అనుకుంటే సంతగౌటి వెళ్ళి, సంతగౌటి నుంచి పొందూరు నుంచి మళ్ళీ శ్రీకాకుళం చేరాల్సిన అవసరం ఉంటుంది. అదంతా కూడా 55 కిలోమీటర్లు వస్తుందండి. ఇలా మళ్ళీ నారాయణపురం బ్రిడ్జ్కి వెళ్ళి ఆమదలవలస మీదుగా శ్రీకాకుళం చేరాలంటే సుమారుగా 40 కిలోమీటర్లు వస్తుంది. ఎటు నుంచి ఎటు వెళ్ళినా సరే 50 కిలోమీటర్ల ప్రయాణం అనేది చేయాల్సి వస్తుంది. మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ప్రమాదకర పరిస్థితుల్లో ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ వెళ్ళాలనుకుంటే చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా బాధపడుతున్నాం. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది. బ్రిడ్జ్ నిర్మాణం కానీ ఒకవేళ కంప్లీట్ అయ్యేలాగుంటే మాకు సుమారుగా 18 కిలోమీటర్ల లోపలే వస్తుందండి. సుమారుగా 18 కిలోమీటర్లు మా గ్రామం నుంచి, మాది చిత్తారపురం పంచాయతీ నుంచి ఈ గ్రామం నుంచి 20 కిలోమీటర్ల 18 కిలోమీటర్ల లోపలే వస్తుంది. ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా సురక్షితమైన ప్రయాణం సాగుతుంది ప్రజలకి. అలాగే వైద్యపరమైనటువంటి, విద్యాపరమైనటువంటి వాళ్ళందరికీ కూడా చాలా సౌకర్యదాయకంగా ఉంటుంది. దయించి లాస్ట్ గవర్నమెంట్ కొంతవరకు చేసి విడిచిపెట్టేసింది. అదే వర్క్ని ఈ గవర్నమెంట్ కూడా పునరుద్ధరించి కంప్లీట్ చేసి మా యొక్క ఆశని, కోరికని, మా యొక్క ప్రయాణ సౌకర్యాన్ని కంప్లీట్ చేసి మాకు మా మనుగడకి ఇబ్బంది లేకుండా చేస్తారని మనం చేసుకుంటున్నాం.
ఇది సిత్తారపురం పంచాయతీ నుంచి మేము కోరుకుంటున్నదండి. అది చూస్తున్నారు కదా, ఎలా చూసుకున్నా కానీ ఇక్కడ నారాయణపురం బ్రిడ్జ్ పై నుంచి కావచ్చు, లేదంటే పొందూరు మీద వెళ్ళి సంతకౌట్ మీద వెళ్ళినా కానీ ఎలా వెళ్ళినా కానీ ఈ 2 నియోజకవర్గాలకు మధ్య రోడ్డు ప్రయాణం అనేది సుమారుగా 50 నుంచి 40 కిలోమీటర్లు జరుగుతుంది. అదే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది అని అంటే 18 కిలోమీటర్ల లోపలే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం లేకపోవడం వలన ఇప్పుడు మేము ఏదైతే ఉందో ఈ నది మీద, ఈ వాగు మీద ప్రయాణించాల్సి వస్తుంది. ఈ వాగు మీద అనేది ఈ ప్రయాణం అనేది కత్తి మీద సాములా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. దయచేసి ప్రభుత్వం అనేది ఇప్పటికైనా స్పందించి మధ్యలో ఆగిపోయినటువంటి ఆ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ చిత్తారపురం గ్రామస్తులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. సో మనం బలసల్ రేవు దగ్గర ఉన్నాం. ఈ బలసల్ రేవులో ఉన్నటువంటి ఇప్పుడు పడవ ప్రయాణం చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళని చూస్తున్నాం. ఇక్కడ చిన్న పాప ఉంది. ఈ పాప కూడా ఈ బలసల్ రేవులోని ఈ పడవ ప్రయాణమే చేసింది. ఓ రకంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ రేవ్ అనేది ఒక కాస్త ఉధృతంగానే పొంగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణం కూడా వీళ్ళు చేశారు. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు దీనికి ప్రత్యామ్నాయం ఏముంది అనేది వాళ్ళనే అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు చిన్న పాపను తీసుకొని వచ్చారు, అటు నుంచి ఇటు వచ్చారు, ఏమైనా ప్రమాదం జరగవచ్చు, ఏమైనా ఇది అవ్వచ్చు, మీరు ఎందుకు భయపడకుండా అంత ధైర్యంగా ఎలా వచ్చారు, ఏమనుకున్నారు? ధైర్యం అంటే మరి తప్పదు, దేవరాలు లేవు, ఎటువైపు నుండి రావాలన్నా ఇదే వైపు నుండి రావాలి, మరి గమ్యాన్ని చేయాలంటే ఎలాగే వెళ్ళాలి. మరి మీరు ఏ ఊరు నుంచి ఏ ఊరు వరకు వచ్చారు? మేము అక్కడ అక్కులు పెడితే సంత కొత్త వర్షం నుండి ఇక్కడ పోడలు వెళ్తున్నాం. మరి ఇప్పుడు ఇది కాకుండా వేరే మార్గం ఏమైనా? నారాయణపురం బ్రిడ్జి మీద నుండి రోడ్డు ఉంది, కానీ ఆల్రెడీ అక్కడ నుండి 36 కిలోమీటర్లు వస్తుంది. ఇలా అయితే ఎంత వస్తుంది? ఇలా అయితే 11 కిలోమీటర్లు వస్తుంది. మరి అర్జెంట్లు కాబట్టి మరి తప్పనిసరిగా ఇలాగే మేము చేరిపోవాలి. సంవత్సరం పొడుగునా ఇది ఇలాగే? సంవత్సరం పొడుగు ఇలాగే ఉంటుంది. ఎక్కువ ఏమైనా వాటర్ ఎక్కువైనా ఉంటే మా ఇక్కడ పడవ ఆపుతారు 2-3 రోజులు, మిగతా రోజులు మాత్రం తిరుగుతూనే ఉంటాయి. మరి మీరు చెప్పండి అమ్మా, మీరు ఇప్పుడు చిన్న పాపను తీసుకుని వచ్చారు, మీరు కూడా మీకు అసలు భయం ఏమీ అనిపించలేదా? భయం లేకుండా ఉండదు, కాకపోతే చాలా అర్జెంటుగా వెళ్ళాలని కాబట్టి ఇలాగ దగ్గరగా తోవంది కాబట్టి వచ్చాము, లేకపోతే ఇలా రాకపోదాము. అలాగా రోడ్డు ఉంది కానీ రోడ్డు మొత్తం పోయింది. 36 కిలోమీటర్ దూరము, ఇది 11 కిలోమీటర్ కాబట్టి తొందరగా అయిపోద్దని వెళ్తున్నాము. మరి ఇప్పుడు అంటే ఇది ఇలాగే ప్రయాణించే కంటే ఇక్కడ మీకు ఏంటి ప్రత్యామ్నాయం ఏం కోరుకుంటున్నారు? బ్రిడ్జి కోరుకుంటున్నాను యాక్చువల్గా. ఇటు పక్క మామేనే కాదు, ఇటు పక్క ఒక 56 గ్రామాల పైన సుమారు ఉన్నాయి. ఏమైనప్పటికీ కూడా ప్రమాదకరమైనప్పటికీ కూడా త్వరగా వెళ్ళాలి అంటే అర్జెంట్ పనులు ఏవైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఇదే మార్గంగా ఉంది. ప్రమాదకరమైనా కూడా మరి తప్పడం లేదు, అందుకే మేము ఇలా ప్రయాణించాల్సి వస్తుంది. అదే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది అంటే మాకు ఇలాంటి ప్రమాదం అనేది ఉండదు. ఇప్పుడు మేము మామూలుగా అయితే మేము వెళ్ళాల్సిన గమ్యాన్ని చేరుకోవాలంటే 36 కిలోమీటర్లు వెళ్ళాలి. అదే ఈ వాగు మీదుగా వెళ్ళాల్సి వచ్చిందని అంటే 11 కిలోమీటర్లోనే వెళ్ళిపోవచ్చు. అదే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే మాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఈ ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి. పడవ ప్రయాణం ప్రమాదకరమైనప్పటికీ రెండో మార్గం లేదని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. 2 వైపుల నుంచి బైక్ పై వచ్చి ఆ బైక్లను పడవలో ఎక్కించి కూడా ప్రయాణించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైకుల బరువుకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలను కొట్టిపారేయలేం. కానీ 15 కిలోమీటర్లతో పోయే ప్రయాణాన్ని 50 కిలోమీటర్లు ప్రయాణించలేక పడవ సాయంతో దాటుతున్నామని చెబుతున్నారు. దశాబ్దాలుగా ఉన్న బలసల రేవు వంతెన నిర్మాణం డిమాండ్ 2023లో కార్యరూపం దాల్చినట్టే కనిపించినా ఆ తర్వాత అందని ద్రాక్షలా మారిపోయింది. పవన్ కళ్యాణ్, జగన్ లాంటి వారు 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల హామీ కూడా ఇచ్చారు. అయితే చెప్పినట్టుగానే 2023లో బ్రిడ్జ్ నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. పిల్లర్లు కూడా నిర్మించారు. ఆ తర్వాత బిల్లులు పెండింగ్ కారణంగా నిర్మాణం అర్ధతరంగా ఆగిపోయింది. ఎన్నో దశాబ్దాలుగా పోరాటం చేసి తెచ్చుకున్న వంతెన అందకుండా పోయినందుకు వాల్తేరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇప్పుడు చిత్తారపురం నిమ్మతుర్లాడ మధ్యలో ఉన్నటువంటి ఆ పడవ ప్రయాణం చేసాం. ఆ ప్రయాణికులు ఎలాంటి అవస్థలు పడుతున్నారు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటి అన్నీ కూడా మనం ఇక్కడ గమనించాం. అయితే ఆ పడవ ప్రయాణం లేకుండా ఉండాలంటే ప్రయాణికులు చుట్టుపక్కల గ్రామస్తుల వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఇక్కడ ఇదిగో ఇప్పుడు ఏదైతే మనకు పిల్లర్లు కనిపిస్తున్నాయో ఈ పిల్లర్స్ ఇవి పిల్లర్స్ చేసి వదిలేశారు. ఈ పిల్లర్స్ పైన బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ పిల్లర్లు కనిపిస్తున్నాయి, సగంలోనే ఆగిపోయేవి. అసలు ఇక్కడ ఆగిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకవేళ వీటి నిర్మాణం పూర్తయితే ఎలాంటి సౌకర్యం ఉంటుంది? ఇప్పుడు ఇది ఈ మధ్యలో ఆగిపోవడం వల్ల వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం ఇక్కడ ఈ గ్రామస్తులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇది సగంలో ఆగిపోయింది, ఇది కంప్లీట్ అవ్వాలి, మధ్యలో ఎందుకు ఆగిపోయింది? కంప్లీట్ అవ్వాలంటే ఇంకెంత డబ్బులు అవసరం ఉంటుంది? ఇది గత గవర్నమెంట్లో 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 87 కోట్లకి ఇది రిలీజ్ చేశారు.
అప్పుడు గౌరవ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు అప్పుడు దీన్ని శంకుస్థాపన చేసి త్వరితగతిగా 2 నెలల్లో 8 పిల్లర్లు వేశారు. తర్వాత బిల్లు 15 కోట్లు సుమారు వర్క్ అయింది. అయితే ఆ బిల్ పెండింగ్ వల్ల ఇది అలా కాలయాపన అయిపోయి ఇప్పటి వరకు పని జరగట్లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ మారాక ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఇంతవరకు ఈ పనులను జాప్యం చేస్తూ దీనికి బిల్లుని ఇంతవరకు ఈ 15 కోట్లంతా రిలీజ్ చేయకపోవడం వల్ల పనులు ఇలా ఆటంకం అయ్యాయి. అయితే ఇక్కడ ఈ సుమారు ఇక్కడ 54 గ్రామాలు ఈ 2 వైపులా ప్రజలందరూ యువతల మనకి తొగరాము, మనకి అగ్రికల్చర్ కాలేజీ ఉంది, అలాగే మనకి ఆమదవలస రైల్వే స్టేషన్ అయితే ఉంది. మన శ్రీకాకుళం నియర్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ గవర్నమెంట్ అంది అప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. మేము కానీ అధికారంలోకి వస్తే దీన్ని మేము నిర్మించి త్వరగా పూర్తి చేస్తామని. అయితే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన త్వరితగా దీని మీద చదువు తీసుకొని బిల్ శాంక్షన్ చేసి త్వరగా నిర్మాణం చేపట్టాలని మా చుట్టుపక్కల ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 2023లో దీనికి నిధులు రిలీజ్ చేశారని చెప్పేసి అన్నారు. అంతకుముందు నుంచి ఈ సమస్య ఎప్పుడు ఉంది? అంతకుముందు మీరు ఎప్పుడైనా పోరాటం చేసేటటువంటి ప్రయత్నం చేశారు? అసలు ప్రభుత్వం దృష్టికి ఎప్పుడు తీసుకెళ్లారు? ఈ బలసల రేవు వంతెన అనేటువంటిది ఈనాటిది కాదు, గత బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా ఈ వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే మేము 2019లో నిరాహార దీక్ష చేయడం జరిగింది. అప్పుడు పోలీసులు భగ్నం చేయడంతో 794 రోజులు రిలే నిరాహార దీక్షలు చేశాం. తర్వాత జలదీక్ష, శ్రీకాకుళం కలెక్టరేట్కి ముట్టడి కార్యక్రమం, ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం, ఇలాంటి అనేకమైనటువంటి ధర్నాలతో ఈ బలసల రేవు వంతెన సాధించుకోవడం జరిగింది. ఈ బలసల రేవు వంతెన కనుక నిర్మిస్తే రాజం పట్టణానికి, శ్రీకాకుళం పట్టణానికి సుమారుగా 30 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇక్కడ మాకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉన్నప్పటికీ కూడా మేము చుట్టూ తిరిగి 40-45 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మాకేమైనా ఆరోగ్యం బాగోకపోతే అప్పటికప్పుడు హాస్పిటల్ చేరుకోవాలంటే శ్రీకాకుళం పట్టణం వెళ్ళడానికి 30-35 కిలోమీటర్ల దూరం. అదే కనుక ఈ బలసల రేవు వంతెన నిర్మిస్తే కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మేము చేరుకోవడం జరుగుతుంది. ఈ వంతెన నిర్మిస్తే ఈ 4 నియోజకవర్గాలకి 50 గ్రామాల ప్రజలకు మనం లబ్ధి చేకూర్చిన వాళ్ళం అవుతాం. ఇది విద్యార్థులకే కాదు, కార్మికులకు కూడా చాలా ఉపయోగం. ఇక్కడ నుంచి శ్రీకాకుళం పట్టణం వెళ్ళి తాపి పనులు చేసుకోవడానికి కూడా మా కార్మికులకి మంచి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా దూర ప్రాంతం నుంచి వచ్చి రైల్వే స్టేషన్లో దిగి అర్ధరాత్రి ఊరు చేరుకోవాలంటే ఎటువంటి వాహన సదుపాయాలు కూడా ఉండక, రవాణా మార్గం లేక అక్కడే బస్ చేసి తెల్లవారు లేసి రావాల్సి వస్తుంది. ఈ బలసల రేవు వంతెన కనుక నిర్మిస్తే మాకు అటువంటి కార్యక్రమం కూడా ఉండదు. మేము 794 రోజులు రిలే నిరాహార దీక్షలు చేసినప్పుడు అప్పుడు తిత్లీ తుఫాన్ బాధితులు పరామర్శకు వచ్చినటువంటి నవంబర్ 20వ తేదీన అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ బలసల రేవు వంతెన దుస్థితి గురించి తెలుసుకొని ఆయన చలించిపోయి వెంటనే రిలే నిరాహార దీక్ష శిబిరానికి వచ్చి ఆయన సంఘీభావాన్ని తెలియజేసి అధికారంలోకి వచ్చిన వెంటనే బలసల రేవు వంతెన పూర్తి చేసి దీన్ని ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. మా అందరి ఆశలు కూడా అతని మీదే ఉన్నాయి. దయచేసి ఈ వంతెన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి వారికి ప్రార్థిస్తున్నాం. ఇదేదో గత ప్రభుత్వం ప్రారంభించిందని కాదు, వాళ్ళు ప్రారంభించారు, వీళ్ళు పూర్తి చేశారు. ఇద్దరికీ కూడా తగిన గౌరవం, ప్రాధాన్యత మా గుండెల్లో పెట్టి చూసుకుంటామని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అసలు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది రాజం నియోజకవర్గం, అటువైపు వెళ్తే ఆమదలవలస నియోజకవర్గం, ఇటు నుంచి అటువైపు వెళ్ళాలి అని అంటే మామూలుగా అయితే శ్రీకాకుళం వెళ్ళాలంటే మీకు ఇలా వెళ్తే ఎంత, ఇప్పుడు బ్రిడ్జ్ నిర్మాణం అయిపోతే ఎంత టైం పడుతుంది, ఇప్పుడు చుట్టుపక్కల తిరిగి వెళ్ళాల్సి వస్తే ఎంత టైం పడుతుంది, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? మాది శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం వాల్తేరు. ముఖ్యంగా మా దురదృష్టం ఏంటంటే మాది వెనుకబడిన ప్రాంతం అయినందువల్ల మా సమస్యలు అనేటువంటి నాయకులకు కానీ ప్రభుత్వానికి కానీ తెలియటం లేదు. ముఖ్యంగా అయినప్పటికీ మేము గత 20 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము, రకరకాల ఉద్యమాలు చేశాము. మన జనసేన అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి కూడా మాకు సంఘీభావం తెలిపారు. మా ఉద్దేశం ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకసారి మాట ఇచ్చారంటే మాట తప్పరని మేము భావిస్తున్నాము. ఈ సమస్యను కూడా ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మాకు ఆమదలవలస నుంచి కానీ శ్రీకాకుళం నుంచి కానీ మా ఊరు రావాలంటే చుట్టు దిగలాలంటే నియర్లీ 44 కిలోమీటర్స్ అనేటువంటిది ఉంటుంది. కానీ ఇక్కడ మాకు బ్రిడ్జి కడితే మేము 7-8 కిలోమీటర్స్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వైద్యము, విద్యకి బాగా ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. ఈ రోజుల్లో ప్రజెంట్ ప్రభుత్వం కూడా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మేము నాణ్యమైన విద్య అనేటువంటిది మాకు దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్నాము.
ఆ రవాణా సౌకర్యం కూడా కరెక్ట్గా లేదు. అందువల్ల ఈ బ్రిడ్జి నిర్మించినందువల్ల ఏమంటే ప్రతి విద్యార్థికి ముఖ్యంగా పేద విద్యార్థులకి ఎక్కువగా న్యాయం అనేటువంటి చేకూరుస్తుందని భావిస్తున్నాం. అది చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఏదైతే జరిగితే కంప్లీట్ అయ్యింది అని అంటే శ్రీకాకుళం వెళ్ళడానికి ఇప్పుడు మేము సుమారు 45 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది. అదే ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిందంటే 10 కిలోమీటర్ల లోపలే మేము శ్రీకాకుళం వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. దీనివలన మాకు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం కూడా అందుతుంది. అత్యవసరమైన సమయాల్లో కూడా మేము ఈజీగా వెళ్ళాల్సి వస్తుంది. లేదంటే ఈ నదిలో నుంచి వెళ్ళాల్సి, ఈ వాగులో నుంచి వెళ్ళాలంటే చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. పనులు అర్ధతరంగా ఆగిపోవడంతో సుమారుగా ₹1 కోటి విలువైన యంత్రాలు, మెటీరియల్స్ వృధా అయ్యాయి. బ్రిడ్జ్ నిర్మాణం కోసం తీసుకొచ్చిన లారీలు, టిప్పర్లు, జేసీబీలు తుప్పుపట్టి పూర్తిగా పాడైపోయాయి. ఇప్పటికీ అవన్నీ నిరుపయోగంగా అక్కడే పడున్నాయి. ఇప్పుడు మనం ఏదైతే బల్సల్ రేవు పైన ఉన్నటువంటి అక్కడ పిల్లర్లు ఏవైతే నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందో దానికి సంబంధించినటువంటి ఆ పక్కకు వచ్చి మనం ఇప్పుడు ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇది ఏదైతే షెడ్ ఉందో ఆ నిర్మాణాల కోసం ఏర్పాటు చేసినటువంటి షెడ్, ఇక్కడ మెటీరియల్స్ అన్నీ కూడా వేసుకుని ఇక్కడి నుంచే అక్కడ మెటీరియల్స్ తరలించి ఇక్కడ నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఐరన్ కావచ్చు, ఇక్కడ సెంటరింగ్ రేకులు కావచ్చు, లేదంటే అక్కడ యంత్రాలు, చాలా యంత్రాలు, ఇక్కడ లారీలు, టిప్పర్లు, ఆ తర్వాత జేసీబీలు, ఇవన్నీ కూడా ఇక్కడ వృధాగా పడి ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు అనవసరంగా ప్రభుత్వం ప్రజల డబ్బు అనేది ఎంతగా వృధా అవుతుంది అనేది ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఈ వాహనాలన్నీ కూడా దేనికి పనికి రాకుండా పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి. ఇవే కనుక వీటినే కనుక ప్రాపర్గా వాడుంటే అక్కడ కంప్లీట్ అయ్యి ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ ఈ యంత్రాలు అనవసరంగా వృధా అవుతున్నాయి. అటువైపు చూసుకున్నట్టయితే మెటీరియల్ వృధా అవుతున్నాయి, కానీ పని మాత్రం జరగట్లేదు. దశాబ్దాలుగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ పోరాటం చేస్తున్నారో వాళ్ళ కళ అయితే సాకారం అయినట్టుగా కనిపించింది, కానీ సాకారం కాకుండా పోయింది. దీనిపైన ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ఏమంటారు ఏంటనేది ఒకసారి చూసి వాళ్ళని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పండి, అసలు మీరు ఏమనుకోండి, అసలు ఇక్కడ ఇన్ని యంత్రాలు ఉన్నాయి, ఇవన్నీ వృధా అవుతున్నటువంటి పరిస్థితి, మీరు ఏం కోరుకుంటున్నారు? దీనిపైన మీరు ఏం స్పందిస్తారు? ఇది బ్రిటిష్ కాలం నుంచి కూడా దీనికి ఇక్కడ బలసలు ప్రతిపాదన జరిగి ఉందండి. దీనికి ఏంటంటే దీని ఉపయోగాలు ఏంటంటే 50 గ్రామాల ప్రజల తాలూకు చిరకాల వాంఛ అన్నది నెరవేరట్లేదు ఎప్పటికొన్నో. దీనికి 1999లో అప్పటి ప్రభుత్వం 9 కోట్లు గ్రాంట్ చేసి కూడా అది నిరుపయోగంగా ఉండిపోయింది. నిధులు అనేవి రావట్లేదు. దీనివల్ల ఏంటంటే మాకు దూర ప్రయాణం అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మాకు ఈ బ్రిడ్జి అయితే అతి వేగంగా మేము హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, పాము కాటు వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనివల్ల మాకు బ్రిడ్జి అతి వేగంగా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఇక్కడ మాకు 6 ఎకరాల భూమి పోయింది. అనేక మంది రైతులు నష్టపోయాము. పంటలు లేక, ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు రాక చాలా ఇబ్బందులు పడి ఉన్నాం మేము. కాబట్టి ప్రభుత్వం స్పందించి ల్యాండ్ ఎక్విజిషన్ బ్రిడ్జి పూర్తి చేయమని కోరుతున్నాం సార్. అది ఇంకా బ్రిడ్జి వీలైనంత త్వరగా ఫినిష్ చేస్తే మాకు అన్ని రకాలుగా లాభం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఇంకా చాలామంది ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నించారు. చెప్పండి, ఇప్పుడు ఈ యంత్రాలన్నీ ఇలా వృధా పడి ఉన్నాయి, దీనిపైన మీరు ఏమంటారు? ఈ యంత్రాలు అంటే బ్రిడ్జికి సంబంధించినటువంటి యంత్రాలు అండి. ఇవన్నీ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చినటువంటి మెటీరియల్, యంత్రాలు. ఎప్పుడైతే ఈ బ్రిడ్జి అన్నది బిల్లు కోసం ఆగిపోయిందో, బిల్లు రాక ఆ కాంట్రాక్టర్ ఆగిపోయాడు, ఈ యంత్రాలన్నీ నిరుపయోగంగా పడిపోయాయి. ఇప్పుడు కాంట్రాక్టర్కి కూడా ఒక రకంగా ఇప్పుడు ప్రస్తుతానికి లాసు. ఇదంతా ప్రభుత్వంకి కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చిన ప్రభుత్వానికి కూడా పూర్తిగా లాస్ అనమాట. ఇది ఇప్పుడు 1994లో అప్పుడు 154 జీవో ప్రకారంగా అప్పుడు శాంక్షన్ ఇచ్చారు 9 కోట్లు. అది చాలామంది మళ్ళీ గత టీడీపీ ప్రభుత్వంలో చాలా పోరాటాలు చేసి చాలా వరకు అయింది. అది కూడా నిరుపయోగం అయిపోయింది. అప్పుడు కూడా అందరూ కూడా దీనికి ఈ ధర్నాలకి, రియలైజేషన్కి సపోర్టివ్గా వచ్చి వాళ్ళ మద్దతు సంఘీభావం ప్రకటించారు. అందులో పవన్ కళ్యాణ్ కూడా వాల్తేరు గ్రామాన్ని సందర్శించి తన తాలూకా సంఘీభావాన్ని ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మరి కొత్త మెలిక ఏంటంటే ఇది ఇంతవరకు శ్రీకాకుళం జిల్లాలో ఉండేది, ఇప్పుడు విజయనగరం జిల్లా అయింది. ఇప్పుడు R&B వాళ్ళు కూడాను ఇటువైపు విజయనగరం జిల్లా, అటువైపు శ్రీకాకుళం జిల్లా R&B శాఖలు అంటే వేరు ఏర్పాటు అయిపోయాయి. కాబట్టి వీళ్ళు డిపార్ట్మెంట్ చేస్తే వాళ్ళ డిపార్ట్మెంట్ ఆ రకంగా డిస్ట్రిక్ట్ కోయిన్సైడ్ జరగలేదు. వైసీపీ ప్రభుత్వంలో శాంక్షన్ ఇచ్చారు కానీ బిల్లు తెచ్చుకోవడంలో కొంచెం ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకు లేవనెత్తారంటే అది శ్రీకాకుళం నెక్స్ట్ ఈ సంతకవిటి మండలాన్ని శ్రీకాకుళం జిల్లాకి పంపించేస్తారు. కాబట్టి మరి మేము దానికి అంత పెద్ద కాన్సన్ట్రేషన్ వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి విజయనగరం జిల్లాలో ఉంది కాబట్టి ఆ సంతకవిటి మండలం వాళ్ళు విజయనగరం వాళ్ళు చేసుకుంటారని వాళ్ళు కొంతవరకు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. మొత్తం ఏదైనప్పటికీ యువతల ఎమ్మెల్యే గారు కోండ్రు మురళి అతని ఎమ్మెల్యే గారు కోనరావు గారు అంటే వీరిద్దరి చొరవతోని దీన్ని తీసుకొని
దీన్ని వాళ్ళు బాధ్యతగా తీసుకొని, అంటే పేపర్ ప్రకటన ఇస్తున్నారు, మేము చేస్తాం, దానికి దీనిగా మేము పాజిటివ్గా ఉన్నాం, మేము కంప్లీట్ చేస్తాం అంటున్నారు. కానీ కార్యరూపం అయితే దాల్చలేదు. రెండు సంవత్సరాలు అయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి, 2 సంవత్సరాలైనా దీని మీద ఈ బలసల రేవు ప్రకటన కానీ, బలసల రేవు సింగిల్ ఎన్పి బిల్లు కానీ ఇంతవరకు కాంట్రాక్ట్ చేరలేదు. అది చేరడం వల్ల ఈ కాంట్రాక్టర్ కూడాను చాలా లాస్ అయిపోయి ఉన్నాడు. అతనికి కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి, మిగతా ల్యాండ్ ఎడ్యుకేషన్ డబ్బులు ఇచ్చి, ఈ ఎమ్మెల్యేలు ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా దీన్ని చొరవ తీసుకొని, ఇది ఒక పెద్ద ప్రోగ్రామ్ అండి, చాలా పెద్ద. ఇప్పుడు వీళ్ళ వెంకయ్యనాయుడు గారు చెప్పేటప్పుడు ఉచిత పథకాలు ఇచ్చినందువల్ల ఏం లేదు, దానికి సుఖం లేదు. దీనికి ఏంటంటే ఒక శాశ్వతమైన నిర్మాణం, ఈ శాశ్వత నిర్మాణం చేపట్టి తరతరాలుగా మరి 7 తరాల వరకు వాళ్ళ పేర్లు గుర్తుండిపోయినట్టు చేస్తే ఎవరికైనా కొంచెం అది పాజిటివ్గా ఉంటుంది. కానీ ఏదో పథకాలు ఇచ్చాము, లేదా ఏదో ఇంకోటి ఇండివిజువల్ సహాయం చేశారు అనుకుంటే, ఇటువంటి ప్రాజెక్టులు, ఇటువంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళకు కూడా, ఈ ప్రభుత్వానికి కూడా కొంతవరకు మంచి పేరు దక్కుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే మంచి పేరు చేస్తారని యువతల కోండ్ర మురళి గారికి, అవతల కోనరావు గారికి కూడా వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా దీనికి పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండడం వల్ల అతను కూడా సంఘీభావం ప్రకటించారు కనుక అతను కూడా వెళ్ళి కలయడం జరుగుతుంది ఈ మధ్యన ఇటీవల. వాళ్ళందరూ కూడా, నాయకులందరూ కూడా ప్రభుత్వానికి కొంచెం వరకు ముందుకు తీసుకొచ్చి ఈ బిల్లు ఏర్పాటు చేసి ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేసి, ఈ చుట్టుపక్కల 50 గ్రామాలు, ఈ 4 మండలాలు, 2 జిల్లాల కనెక్టివిటీ అయినటువంటి ఈ భారీ ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేస్తే అందరికి కూడా ఉపయోగపడుద్ది, ప్రజలకు ఉపయోగపడుద్ది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వద్దని మేము భావిస్తున్నాం సార్. అది ఇప్పుడు ఏదైతే ఉందో అనవసరంగా ఇక్కడ మెటీరియల్ వృధా అవుతున్నాయి, అనవసరంగా ఈ యంత్రాలు కూడా వృధా అవుతున్నటువంటి పరిస్థితి. వీటన్నింటినీ కూడా సక్రమంగా ఉపయోగించుకున్నట్టయితే మాకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. ఈ ఉచిత పథకాలు ఇచ్చేదానికంటే ఇటువంటి శాశ్వతమైన నిర్మాణాలను చేస్తే మాకు చాలా రకంగా ఉపయోగపడుతుంది. ఉచిత పథకాలు ఇచ్చేటటువంటి ఆ నిధులు ఏవైతే ఉన్నాయో అవి 4-5 రోజుల్లోనే ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి నిర్మాణాలు జరిగాయంటే మాకు శాశ్వతంగా ఒక పరిష్కారం దొరుకుద్ది. దీనివల్ల చాలా ప్రయోజనాలు పొందుతామని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. బిల్లులు పెండింగ్లో ఉన్న విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఆర్ఎండ్బి అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి మళ్లీ పనులు ప్రారంభించడానికి చర్యలు త్వరలోనే చేపడుతుందంటున్నారు. కాంటాక్ట్ సిండికేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయన పనులు వేరంగా స్టార్ట్ చేసి నదిలో దగ్గర 8 పీర్స్ వేశారు. నది అటు ఇటు వైపు కూడా ఒక 2 ఎక్స్ట్రా కూడా వేయడం జరిగింది. మన సంతకట్ట వైపు కూడా రోడ్ ఫార్మేషన్ కూడా చేశారు. మొత్తం 700 మీటర్లు. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అప్పట్లో అవ్వలేదు, ఇప్పుడు ఈ మధ్యనే అవార్డు కూడా అయిపోయింది. దానికి పేమెంట్ కూడా పేమెంట్ కూడా పంపిస్తాము. ఇంకా బిల్స్ విషయానికి వస్తే కన్నా 2 బిల్స్ జనరేట్ చేయడం జరిగింది, మొత్తం 13 కోట్ల రూపాయలు. అది ఇంకా దగ్గరగా 2 ఇయర్స్ పైన అయిపోయింది, పేమెంట్ కూడా అవ్వలేదు. లాస్ట్ ఇయర్ జనరేట్ చేసాము, అప్పటికి ఫైనాన్షియల్ చేంజ్ అయిపోవడం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ జనరేట్ చేసాము, మళ్ళీ గవర్నమెంట్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు పేమెంట్ అయితే కాంట్రాక్ట్ పనులు స్టార్ట్ చేస్తామని చెప్పేసి. వందల వేల కోట్ల రూపాయలతో ఎన్నో నిర్మాణాలు, ప్రాజెక్టులు కడుతున్న ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలలోపే ఖర్చు చేస్తే 2 నియోజకవర్గాలకు ప్రయోజనం జరుగుతోంది. సరైన మార్గం లేకపోవడం, శ్రీకాకుళం ఆసుపత్రికి వెళ్లాలన్నా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మధ్యలో ఆగిపోయిన ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు ఆ ప్రాంత ప్రజలు. అది మొత్తం గ్రౌండ్లోకి తిరిగిన తర్వాత ఈ బల్సల్ రేవ్ వంతెన నిర్మాణం జరిగిందంటే సుమారుగా 50 నుంచి 60 గ్రామాలకి ప్రయోజనం జరుగుతుందన్నటువంటి విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రయోజనం ఏ రకంగా అంటే మొత్తం నాణ్యమైన విద్యుత్తు, నాణ్యమైన వైద్యం రెండు కూడా అందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం లేకపోవడం వలన పడవల మీద అత్యవసరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది అంటే నాణ్యమైన వైద్యం, ఆ నాణ్యమైన విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళి శ్రీకాకుళం కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ సౌకర్యం లేకపోవడం వలన దగ్గరలో ఉండేటటువంటి చిన్న చిన్న ఆసుపత్రులకే వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా సగంలో ఆగిపోయిన ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలనేసి కూడా ఇక్కడ స్థానికులందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం.